ఇది ఈ సినారియోని మనం ఒకసారి పరిశీలిద్దాం మిత్రులారా. ఇది కుంగిపోయిందా, కూలిపోయిందా, దీన్ని కూల్చిర్రా, మేడిగడ్డ బ్యారేజ్ని దాని కింద 3 పిల్లర్లని కూల్చిర్రా, కుట్ర జరిగిందా అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ బెస్ట్ అది కానీ ఇంకోటి లేదు. దీని వెనకాల 100కు 100% ఏదో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇటు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలది. ఒకసారి చూడండి, నీకు ఎన్నికల కోడ్ 16 తారీఖు వస్తుంది, 16 తారీఖు ఎన్నికల కోడ్ వస్తుంది, 21వ తారీఖు నాడు కుంగిపోతుంది ఏది మేడిగడ్డ బ్యారేజు. 22 తారీఖు నాడు వెంటనే కుంగిన వెంటనే నెక్స్ట్ డే రోజే కిషన్ రెడ్డికి ఏం పని లేదు, రెడీగా పేపర్ మీద అన్ని రాసి పెట్టుకున్నాడు ముందుకే. 22 తారీఖు సంతకం పెట్టేసి ఎన్డీఎస్ఏకి ఆ నేషనల్ జలశక్తికి లేఖ రాస్తాడు. ఆ లేఖ రాసినాక వాళ్ళకి ఏం పని లేదు దేశంలో ఒక్క కాళేశ్వరం పని తప్ప ఇంకా ఏ పని లేదు. తక్కువ లేఖ రాయగానే వెంటనే 2 రోజుల గ్యాప్ తీసుకొని 24-25 వచ్చేస్తారు, హెలికాప్టర్లో తిరిగేస్తారు. దాని మీద మేడిగడ్డలో హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోయి 3 రోజులకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చే నాటి కరెక్ట్గా ఎన్నికలకు 1 రోజుల ముందే రిపోర్ట్ ఇస్తారు, ప్రాథమిక రిపోర్టు. ఎందుకంటే ఇది ప్రచార నష్టం కావాలి కదా. కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేయాలి కదా, ఎన్నికల్లో లబ్ధి పొందాలి కదా, దానికోసం మరి ఇచ్చిర్రా. సో ఇట్లా 1 రోజుల ముందే రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఒక 5 నెలలు ఆగి ఏప్రిల్కు మళ్ళా లోక్సభ ఎన్నికలకు ముందే మధ్యంతర నివేదికను ఇస్తుంది ఈ ఎన్డీఎస్ఏ. ఆ ఎన్నికలు అయిపోయాక సంవత్సర కాలం పాటు ఆగి మన కేసీఆర్ రజతోత్సవ సభ అని చెప్పేసి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, తెలంగాణ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో కనివిరిగినంత పెద్ద సభ పెట్టి ఆ కార్యక్రమం చేసుకుంటే కరెక్ట్గా 3 రోజుల ముందు ఈ ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది.